నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ కేశవనామాలు వాటిపైన చేసుకుంటే లబ్ధి పొందే అవకాశం ఉందని ఒక మాట చెప్పారు. అవునండి. ఏంటి సార్ కేశవనామాలు అంటే ఏంటి, అది ఏం చేసుకోవాలి? అంటే ఏం లేదండి, మనం ఏదైనా పూజ చేసే ముందు ఉద్ధరణ తీసుకుని ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని తీసుకుంటాం. దాని తర్వాత గోవిందాయ నమః అని మొత్తం 24 నామాలు ఉంటాయి చూసారా. ఒక్కొక్క నామము కూడా మన జన్మజాతకంలో ఉండేటువంటి ఒక్కొక్క దోషాన్ని తీసేస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకే. మొట్టమొదటిది కేశవాయ నమః అనుకుంటాం, కేశవాయ స్వాహ అని కూడా అంటూ ఉంటారు. అయితే కేశవ అనేటువంటి నామం ఏంటి? విష్ణువు యొక్క నామాల్లో ఒక నామం. ఇది ఎలా పనిచేస్తుంది ఈ నామం? రెగ్యులర్గా కనుక ఓం కేశవాయ నమః, కేశవాయ నమః, కేశవాయ నమః, ఓం కేశవాయ నమః అనుకుంటూ ఉన్నారనుకోండి ఎవరైనా, ఇక్కడ కలిగే ఫలితం ఏమిటి అంటే, కేశవుడు అంటే ఏమిటి, అర్థం ఏమిటి? మంచి కేశములు కలవాడు. కేసి అనేటువంటి రాక్షసును సంహరించినవాడు. ఓకే. అయితే రస్ములు, కేశములు అంటే రస్ములు అని కూడా అర్థం. ఈ రస్ములతో ఈ యొక్క విశ్వాన్ని మొత్తం పరిపాలిస్తున్నటువంటి వాడు విష్ణువు. ఓకే. అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా శని కేతు కలిసి ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఏది చేద్దామన్నా కూడా వాళ్ళకి ముందు కదలదు. ఎందుకు అంటే శని కర్మకారక ప్లానెట్, కేతువు మోక్షాన్ని లేకపోతే ఆటంకాన్ని వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం అనమాట. ఈ 2 గ్రహాలు ఎవరి జన్మజాత చక్రంలో అయినా కలిసి ఉన్నాయి. అందులో ముఖ్యంగా శని రాశుల్లో కలిసి ఉన్నాయనుకోండి, లేదా శని రాశుల్లో ఒక్కోసారి కేతు ఉండి ఇంకో కన్యా రాశిలోనో వృషభ రాశిలోనో 159 యాక్సెస్లో శని ఉంటాడు ఒక్కోసారి, కొంతమందికి వయసు వరుస అటు ఇటుగా ఉంటుంటారు, ఒక్కోసారి కలిసి ఉంటారు. అందులో ముఖ్యంగా మీరు ఎవరి జన్మజాత చక్రం అయినా తీసుకొని తులారాశిలో కనుక శనికేతువులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు వాళ్ళు. మీరు చూడొచ్చు కావాలంటే ఆల్మోస్ట్ 80 to 84 ఈ ఇయర్లో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడున్న జాతకాలు తీసుకుంటే కనుక వాళ్ళు తులారాశి అనేటువంటి సహజ సప్తమ రాశి, అంటే వివాహ సంబంధించిన విషయాలను చెప్పేటువంటి రాశి. ఇది ఒకటే కాకుండా లైఫ్లో నేను సెటిల్ అవ్వలేకపోతున్నానని బాధపడుతుంటారు చూసారు. పర్టికులర్గా కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఎవరైతే కెరియర్ విషయాల్లో నేను సెటిల్ అవ్వలేకపోతున్నానో, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సెటిల్ అవ్వలేకపోతున్నానో ఎవరైతే బాధపడుతుంటారో, బికాజ్ ఆఫ్ కర్మకారకుడు బలంగా లేకపోవడం వల్ల కేశవాయ నమః అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలని చాలామంది అంటూ ఉంటారు. సహజంగా మనం ఉదయం పూట పూజ చేసే ముందు ఆచమనం చేస్తూ చెప్పేటువంటి చేసేసుకొని మనం మిగతా పూజ అంతా చేసుకున్న తర్వాత కనీసం 40 నిమిషాలు ఓం కేశవాయ నమః. ఇది నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు కొంతమంది. చూడండి, నాకేమీ కలిసి రావట్లేదు, అసలు ఏమి చేసినా కలిసి రావట్లేదు, ఏం చేసినా అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకునే బాధపడేటువంటి వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే కొంతమంది ఒంటరి అయిపోతూ ఉంటారు, సింగిల్గా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది చూడండి, ఫ్యామిలీ ఉంటుంది కానీ ఫ్యామిలీతో దూరంగా బ్రతికి ఏదో ఒక వైరాగ్య దూరంలో బ్రతుకుతూ ఉంటారు. అటువంటి వారికి మరొకటి ఏంటంటే, ఇక్కడ కొంతమందికి దీర్ఘమైనటువంటి రోగాలు ఉంటాయి. అంటే ఒకటి అయిపోగానే ఇంకోటి, లేదా చిన్నప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అటువంటి వారికి కూడా ఈ నామం పనిచేస్తుంది. ఎందుకు అంటే కేశము ఏదైతే జుత్తు ఉందో దానికి శాస్త్రంలో శనికేతువుల కలయికగా చెప్తారు జుత్తుకి. ఓకే. మనకి లలితాసహస్రనామాల్లో కూడా కచము అంటే జుత్తు, ఆ కచము నుంచి యముడు బయటకు వచ్చాడు కాబట్టి అమ్మవారి యొక్క నామాల్లో ఆ నామం గనక చేసుకున్నట్లయితే యమబాధలు ఎలా తగ్గుతాయని చెప్తారో, అమ్మవారి జుత్తు భాగాన్ని కనుక వర్ణించేటువంటి నామాల్లో ఆ నామాన్ని చేసినప్పుడు, అదేవిధంగా ఈ కేశవ అనేటువంటి నామాన్ని ఎవరైతే పదే 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 చేస్తారో, ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః అని, ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఎలా అయితే మనకు లలితాసహస్రనామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః చేసుకుంటే డిప్రెషన్ నుంచి బయటకు వస్తామని ఎలా చెప్తాము, ఇది స్పెసిఫిక్గా సెటిల్మెంట్ అవ్వడానికి. చాలామంది ఎందుకు డిప్రెస్ అవుతారండి? సెటిల్మెంట్ లేదు, నేను సంపాదించలేకపోతున్నాను, ఒక స్టాండర్డ్గా ఒక జాబ్ కానీ వ్యాపారం కానీ లేదు, ఏదో 4 రోజులు చేస్తే మిగతా రోజులు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటుంటారు చూసారా. అలా ఎందుకంటే 24 నామాలు ఇవి ఎలా వచ్చాయి అంటే, స్వామివారిని మీరు ఎప్పుడైనా విష్ణుమూర్తిని చూసినట్లయితే శంకు చక్రము, అదే గద పద్మము ఉంటాయి చేతుల్లో.
ఈ 4 కూడా మారుతూ ఉన్నటువంటిది ఒక్కొక్క నామంగా తయారైంది. ఓకే. అంటే చక్రం ఇటు శంఖ్ ఇటు ఉందనుకోండి ఉదాహరణకి, ఇది మారింది, అదొక నామం. లేదా పద్మము గద మారింది. ఇప్పుడు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఎందుకంటే మాధవుడు ఇంకో రకమైనటువంటి ఇది ఉంటుంది. అట్లా 24 వచ్చాయి ఆ నామాలు. అదేవిధంగా ఈ నామము మీరు ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా చేయొచ్చు. ఉదయం పూటే చేయాలని లేదు. కామన్గా ఈ నామాన్ని మీరు కనుక కొంచెం సేపు మీరు చేసినప్పుడు మీకే అనుభూతి చెందుతుంది. ఓం కేశవాయ నమః అనేటువంటి నామం. సార్ మీరు చెప్పినట్టుగా మనం ఈ నామాన్ని ఎక్కువ వినేది గుళ్ళో బ్రాహ్మణులు మనకు తీర్థం ఇచ్చేటప్పుడు ఓం కేశవాయ నమః నమః స్వాహ అంటారు, నమః అంటారు. అవును. ఇది ఇక్కడ వింటాం. అంటే ఇవి మొత్తం 24 నామాలు ఉంటాయి. దీని మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క శక్తి ఉంటుంది. దాని గురించి వివరణగా వచ్చే రాబోయే నారాయణాయ నమః. ఇప్పుడు కేశవాయ నమః, నారాయణాయ నమః అనుకో. నారాయణ అంటే నారము, అంటే నీటిని ఆశ్రయించి ఉన్నటువంటి నారము అంటే నీరు. ఆ నారంలో ఉండేటువంటి ఆ యొక్క అవతారం ఏదైతే ఉందో దాన్ని తలుచుకోవడంలో ఒక శక్తి వస్తుంది. కేశవాయ నమః అని తలుచుకోవడం వల్ల ఒక శక్తి వస్తుంది. అది దీన్ని ఒక్కొక్క నామాన్ని దాని వివరణ చాలా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఒక్కొక్క విభాగం. ఎందుకంటే మన జన్మజాతకాల్లో ఒక్కొక్క కాంబినేషన్, స్పెసిఫిక్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషను చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అంటే ఎంత ప్రయత్నం చేసినా సరే నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను ఏంటి అనుకునే దానికి ఇది బాగా పనిచేస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.